అలానే మీ సిఎస్ రావు, ఇన్ఫోసిస్ దాంట్లో పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యం, పనిచేయాలనే కోరిక చాలామంది ఐటీ ఉద్యోగులకు ఉంటుంది. ఇన్ఫోసిస్ లేదంటే మైక్రోసాఫ్ట్ లేదంటే టెక్కీలు బాగా ఇష్టపడేటువంటి టీసీఎస్ లేదంటే గూగుల్, ఇలాంటివన్నీ చాలా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ అనగానే మనకు గుర్తొచ్చేది నారాయణమూర్తి గారు. అదే డిసిప్లైన్. ఇన్ఫోసిస్లో చాలా పద్ధతిగా ఉంటారు, ప్లస్ డిసిప్లైన్గా ఉండాలి, టైం టు టైం వర్క్ చేయాలి, టార్గెట్ని రీచ్ కావాలి. ఇవన్నీ కూడా ఇన్ఫోసిస్లో ఉండేటువంటి నామ్స్. ప్లస్ శాలరీ కూడా అంతే ఎక్కువగా వస్తూ ఉంటుంది, అంతే డిసిప్లిన్గా కూడా వస్తుంది. అందుకే ఇన్ఫోసిస్లో జాబ్ చేయాలనుకుంటున్నారు చాలామంది. ఎవ్వరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకోలేనటువంటి రోజుల్లో ఇన్ఫోసిస్ యాజమాన్యం ఖచ్చితంగా ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందే అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు. అందుకే ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆఫీస్కి వస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫోసిస్లో తాజాగా పులి జ్వరబడింది, టైగర్. దాంతో ఉద్యోగులందరూ భయపడిపోయారు, పరిగెత్తారు. భయానక వాతావరణం ఇన్ఫోసిస్ క్యాంపస్లో నెలకొంది. దీంట్లో విధి లేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రకటించింది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తూ ఉంది ఇన్ఫోసిస్లో. సాధారణంగా ఆ మేనేజ్మెంట్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇష్టం లేదు, కానీ అనివార్యంగా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇన్ఫోసిస్ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి టైగర్ ఆఫీసులోకి జ్వరబడింది. ఇది కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా ఇన్ఫోసిస్ ఆఫీసులోకి పులి ఎంటర్ అయింది, కొంతమంది ఉద్యోగుల మీద దాడి కూడా చేసింది. కానీ ఈసారి పులి ఎంటర్ కాగానే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు, పరారయ్యారు. దాంతో ఎవరి మీద దాడి జరగలేదు, కానీ బట్ దాని సంచారం మాత్రం అక్కడే ఉంది. అందుకే సమీపంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు ఇన్ఫోసిస్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు, పులి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్లో ఉండేటువంటి ఇన్ఫోసిస్ క్యాంపస్లో జరిగింది. ఆ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే ఉంటుంది. గతంలో కూడా పులి ఎంటర్ అయింది. పులి ఎంటర్ కావడంతో చాలామంది ఉద్యోగుల మీద దాడి కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పులి ఎంటర్ అయింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించినటువంటి దాన్ని తెలుసుకోకుండా ఆఫీస్కి వస్తే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇంటికి పంపించేస్తుంది. ఎమర్జెన్సీ మెయిల్స్ ఉద్యోగులందరికీ కూడా పంపించారు. మీరెవరూ ఆఫీస్కి రావద్దు, అందరూ ఇంటి దగ్గర నుంచే పనిచేయండి అనేటువంటి ఒక సందేశం మెయిల్ రూపంలో పంపించారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి ఉద్యోగులు. ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, అది కూడా మైసూరు బ్రాంచ్కి సంబంధించినటువంటి న్యూస్ ఇది. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సాధారణంగా దీనికి వ్యతిరేకం ఇన్ఫోసిస్, ఎందుకంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండదు అనేటువంటి భావన వాళ్ళల్లో ఉంది. ఆఫీస్కి వస్తేనే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఆఫీస్కి రాకపోతే ఉండదు అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ని రద్దు చేసినటువంటి మొట్టమొదటి కంపెనీ ఐటీల్లో ఏదైనా ఉందంటే ఇన్ఫోసిస్ అని చెప్పుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. అయితే తాజాగా నెలకొన్నటువంటి ఐటీ రేషన్ కారణంగా ప్రతి కంపెనీలో కూడా 10 నుంచి 30% ఉద్యోగులను తొలగిస్తున్నారు అనేది తెలుస్తోంది. ప్లస్ 2025లో ఐటీ రంగం డోల్ డ్రమ్స్లోకి వెళ్ళబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జొరబడుతుంది. దాని కారణంగానే ఐటీ కంపెనీల మీద ప్రభావం పడుతుంది. 30% వరకు ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది. లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు అన్ని కంపెనీలు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా చాలామంది ఉద్యోగులు తీసేస్తుందని చెప్పి న్యూస్ వస్తుంది. అయితే ఇప్పుడు పులి జ్వరబడటంతో కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది ఇన్ఫోసిస్ మైసూర్ బ్రాంచ్లో. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఐటీ రంగం గురించి చెప్పుకోవాలంటే కనుక ఐటీలో ఇంతకు ముందులాగా ఇప్పుడు ఎంప్లాయీస్కి అంత స్వేచ్ఛ, అంత విహారయాత్రలు ఉండడం లేదు ప్రజెంట్ అయితే. అయితే ఒకటి రీఫ్రెష్ కోసం మాత్రం కొంత వెసులుబాట్లు కొన్ని కల్పిస్తున్నారు. పైగా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఒక క్యాంపస్ని
రీఫ్రెష్ అయ్యే వాతావరణం ఉండేలాగా క్రియేట్ చేస్తారు. అంటే ఆ విధమైనటువంటి వెసులుబాట్లు, ఆ విధమైన సౌకర్యాలు కల్పిస్తారు ఇన్ఫోసిస్ క్యాంపస్లో. అందుకే అక్కడే రీఫ్రెష్ అవుతుంటారు. అలాంటి సమయంలోనే పులి ఎంటర్ అయింది, టైగర్ ఎంటర్ అయినటువంటి భయం ఇప్పుడు కూడా ఉద్యోగుల్లో ఉంది. అందుకే ఫ్రీగా వాళ్ళు జాబ్ చేయలేరు, అలాగే ఇన్నోవేటివ్గా చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఆ బ్రాంచ్ ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రకటించింది. ఆల్మోస్ట్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ 100% అందరికీ ప్రకటించేసింది. దాంతో ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇన్ఫోసిస్ ఖాళీ అయింది. మైసూర్ బ్రాంచ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అక్కడ అటవీ శాఖ అధికారులు అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా పులిని పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. దానికోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తూ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ఫోసిస్కు సంబంధించి తరచూ కూడా కొన్ని వివాదాలు ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఏదో జిఎస్టీ ఎగ్గొట్టారని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి పరిష్కరించుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. విచారణకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అనేది కూడా వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే ఆ కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. సో ఆ ఎంక్వైరీలో కనుక ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వరకు కూడా వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టారు అనేది ఒకటి వినిపించింది అప్పుడు. సో దాని మీద కూడా రకరకాల చర్చ జరిగింది ఇన్ఫోసిస్లో. సో కాబట్టి అప్పుడప్పుడు తరచూ ఇన్ఫోసిస్ వివాదాలకు వెళ్తుంది. ఆ వివాదాల క్రమంలోనే ఇప్పుడు పులి కూడా ఎంటర్ అయింది. సో ఇది ఒక ఐటీ సెక్టర్లో ఒక పెద్ద న్యూస్గా మారింది. కర్ణాటకలో ఇది జరిగింది. బట్ హైదరాబాద్కి వచ్చేటప్పటికి హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు మనకి సిటీ మధ్యలో చిరుతలు కనిపిస్తున్నాయి. అలాగే సిటీ అవుట్కట్స్లో ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో టైగర్స్ కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఆల్రెడీ విలేజెస్లో కానీ ఆదిలాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ టైగర్స్ కనపడటం సహజం. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో అప్పుడప్పుడు చిరుతలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఐటీ సెక్టర్లో ఎప్పుడు కూడా ఇలాంటి కలకలం బయలుదేరలేదు హైదరాబాద్లో. బట్ మైసూర్లో మాత్రం ఇది జరిగింది, కర్ణాటకలో. కాబట్టి ఈ సంఘటనలు ఐటీ సెక్టర్ మొత్తానికి, కేవలం కర్ణాటక లేదా మైసూర్ ప్రాంతానికే కాదు, టోటల్గా ఐటీ సెక్టర్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఐటీ సెక్టర్లో ఈ చర్చ ఇప్పుడు నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే కంపెనీలోకి ఎంటర్ కావటం పులి. ఇన్ఫోసిస్ కంపెనీలోకే పులి ఎంటర్ కావటం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది ఐటీ సెక్టర్లో. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇన్ఫోసిస్ కేవలం మైసూర్ బ్రాంచ్కే వర్క్ ఫ్రమ్ హోమ్ పరిమితం అవుతుందా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచే పని చేయించుకునేటువంటి మార్గాన్ని ఆ కంపెనీ ఎంచుకుంటుందా అంటే కంపెనీ రూల్స్ ఎప్పుడు కూడా పకడ్బందీగా ఉంటాయి. డీవియేట్ చేస్తే ఒప్పుకునేటువంటి యాజమాన్యం కాదు అది. అందుకే బహుశా నేను అనుకోవటం మైసూర్ బ్రాంచ్ వరకు మాత్రమే దాన్ని ఫైనల్ చేసి మిగతా చోట్ల మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా ఆఫీస్కి రప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మైసూర్లో ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఎంటర్ అయినటువంటి టైగర్ ఎఫెక్ట్ మరి ఇన్ఫోసిస్లో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుందా, లేదంటే ఆఫీస్కి వెళ్ళి చేస్తే ఎక్కువ వస్తుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.